ఓం గం గణపతి నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కే ప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు, అదే జన్మించిన వారు, లక్షణం వారు, వీరికి అధికంగా విస్తారంగా ధారాళంగా మాట్లాడే శక్తి, వాక్శుద్ధి, వాక్శక్తి భగవంతుడు ఇచ్చాడు వీళ్ళకి. వీళ్ళు సహజంగా సౌందర్యవంతులు, సంతోషకరమైన సౌభాగ్యం ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు, కరెస్పాండెన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మంచి ర్యాంకులో కూడా ఉంటారు వీళ్ళు. ఎగ్జిక్యూటివ్స్, సీఈఓలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు తల్లి బంధువుల వైపు నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. భార్య వైపు బంధువులతో కూడా సహాయ సహకారాలు అందుతాయి. వీరికి ఏ విధంగా అయినప్పటికైనా సరే స్త్రీ మూలకంగా ధనలాభాలు వీళ్ళకి చాలా బాగుంటాయని నేను చెప్తున్నాను. వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రేక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఎడ్యుకేషన్ బ్రేక్స్ అవ్వకపోయినప్పటికైనా సరే బ్యాడ్ లాక్స్ అంటారు, అంటే ఆ యొక్క సబ్జెక్టులు ఉండిపోవటం, తర్వాత నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ చేసుకోవడం, ఇటువంటి ఎన్నో ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళ క్రీడాకారులు, వ్యాయామం చేసే వాళ్ళు ఉంటారు. వ్యాయామం యొక్క శిక్షణ ఎక్కువ ఇచ్చే వాళ్ళు కూడా వీళ్ళలో ఉంటారు. వీళ్ళు ఇతరుల చేత పనులు చేయించుకోవడంలో కట్టుదిట్టంగా ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా బాగా చేయించుకోగలరు ఇతరుల చేత పనులు. వీళ్ళకి శత్రుసంఖ్య అధికంగా ఉంటుంది. శత్రుసంఖ్య పోవటానికి ఏదైనా ఏర్పాట్లు చేసుకోండి. మీ గురువులను అడిగో, మీ పెద్దలను అడుగో, మీ సిద్ధాంతులను అడుగో, మీ ఇంటి వద్ద ఉన్న బ్రహ్మలను అడుగో. మీరు అడిగి దానికి తగ్గ నరఘోషకు నివారణకు ఏదో ఒకటి చేసుకోండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. వీళ్ళు ఎలాంటి వారితోనైనా సరే స్నేహ సంబంధాలు కలిగిస్తారు. అంటే కఠినంగా ఉన్న వాళ్ళతోనైనా సరే, ప్రేమగా ఉన్న వాళ్ళతోనైనా సరే స్నేహం చేసుకుంటారు. వీళ్ళని చూసి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారితో అందరూ కూడా స్నేహం చేయడానికి కూడా ఇష్టపడతారు. మీకు ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది, మీరు దానిని చూడండి. చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు.